నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కరీంనగర్ లో ఎన్నికల వేళ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా పెంచారు. కరీంనగర్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు సిపి అభిషేక్ మహంతి. 288 సమస్యాత్మక కేంద్రాలున్నాయని, ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న అభిషేక్ మహంతితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలీస్ శాఖ తరఫున ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారో తెలుసుకుందుకు ప్రస్తుతం అందుబాటులో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఉన్నారు. సార్, మరికొన్ని గంటల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఎంతమంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు? ఈరోజు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని పోలింగ్ పార్టీస్తో కూడా డిస్పాచ్ అవుతాయి. టోటల్గా మనము 2400 మందితో, అంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేటే కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఫోర్స్ కూడా అన్నీ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ కూడా పోలింగ్ పార్టీస్కి సెక్యూరిటీస్ ఇచ్చుకుంటూ అక్కడే పోలింగ్ లొకేషన్స్లో ఈరోజు నైట్ హాల్ట్ చేసి రేపు మొత్తంగా పోలింగ్ ఎండ్ అయ్యే వరకు, తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ SRR కాలేజ్కి వచ్చే వరకు మన పార్టీస్ అన్నీ ఫీల్డ్లో ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనము ఎక్కువ QRTలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. టోటల్ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో కూడా అన్ని చోట సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తాం. అంటే ఎన్ని మొత్తం క్రిటికల్ ఏవైతే ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎంతమంది ఫోర్స్ను వినియోగిస్తున్నారు? ప్రతి టోటల్ 54 నేను చెప్పిన విధంగా 54 లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా పారామిలిటరీ ఫోర్స్ది ఒక హాఫ్ సెక్షన్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. దాంతోపాటు మనకి మన లోకల్ ఫోర్స్ ఉంటాయి. తర్వాత మేము ఎక్స్ట్రాగా క్లస్టర్ టీమ్స్, అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఎంతమంది ట్రబుల్ మాంగర్స్ అదుపులో తీసుకోవడం జరిగింది? ఇప్పటివరకు ఎంతమంది అదుపులో తీసుకున్నారు? అదేవిధంగా కోడ్ ఉల్లంఘన చేసిన వారిపైన ఎన్ని కేసులు అయ్యాయి? అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత నుంచి మనము చూస్తే 9.5 crores వరకు టోటల్ సీజర్స్ జరిగింది. అదే కాకుండా 1800 పైన మందికి బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది. దాంట్లో 4గురికి బౌండ్ డౌన్, అంటే ఫర్ఫీచర్ ఆఫ్ బాండ్ కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా 16 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసెస్, తర్వాత లిక్కర్ కేసెస్ 200 పైన కేసెస్, ఇవి అన్నీ కూడా రెగ్యులర్గా MCC వచ్చిన తర్వాత నుంచి చేయడం జరిగింది. అంటే మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగబోతుంది. చాలా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. మందు కానీ, మద్యం కానీ ఇటువంటి పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. వీటిపైన ఏమైనా దృష్టి సారించారా? అవును, ఆల్రెడీ నిన్న రాత్రి నుంచే స్పెషల్గా ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఒకసారి ఈ 48 hours SOP భాగంగా కూడా ఎక్కువ టీమ్స్ డిస్పాచ్ చేసాం మేము ఫీల్డ్లో. పబ్లిక్ నుంచి వచ్చిన, మీడియా నుంచి వచ్చిన, లేకపోతే వేరే మనకి డైరెక్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన కూడా మేము యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియా, ఇప్పుడు కూడా వాటి మీద ఫోకస్ చేశారా? నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతం మీద కావచ్చు, ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ప్రస్తుతం LW ఎఫెక్టెడ్ అని ఎక్కడ కూడా పోలింగ్ లొకేషన్స్ కాదు, కానీ గత చరిత్ర దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మన యాక్సెస్ యాంటీసెబోటేజ్ చెక్స్ కానీ అవి అన్నీ కంటిన్యూస్గా లాస్ట్ 1 month కూడా ఇంపార్టెంట్ లొకేషన్లో చేయడం జరుగుతుంది. కూడా చెక్ పోస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అవును, అవి అన్నీ కొనసాగుతుంది. తర్వాత మన స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఫీల్డ్లో వచ్చేసింది కాబట్టి మొబైల్ టీమ్స్ ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తానికైతే భారీ భద్రత ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి చెబుతున్నారు. ఇటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాలతో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, కరీంనగర్.